వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్ పాఠ్యాంశాలలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ టాపిక్స్ చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో మనము రక్షణ రంగము డిఫెన్స్ సెక్టార్కు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలతో పాటుగా దీంట్లో కీలకమైనటువంటి అంశంగా మనకు క్షిపణులు అనేది కనిపిస్తూ ఉంది. మరి క్షిపణులు అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ రకాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఆయా ప్రత్యేకతల ఆధారంగా భారత్ రూపొందించుకున్నటువంటి మిస్సైల్స్ యొక్క క్రమాన్ని మనం అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రక్షణ రంగంలో కీలకమైనటువంటి పదజాలాలుగా మనకు ఈ క్షిపణులు పరిగణిస్తున్నటువంటి క్రమంలో రకరకాల క్షిపణుల పేర్లు మనకు అందుబాటులోకి వస్తున్నటువంటి పరిస్థితులు వార్తా పేపర్ల మాధ్యమంలో. మరి ఆ సందర్భంలో రక్షణ రంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ దేశమైనా సరే తన యొక్క అంతర్జాతీయ సరిహద్దులను రక్షించుకోవడానికి కావచ్చు, అదేవిధంగా దేశ సరిహద్దుల లోపల పౌరుల యొక్క ఐకమత్యాన్ని కాపాడుకోవడంలో కావచ్చు, దేశ సమగ్రతను కాపాడుకోవడంలో కావచ్చు, దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడంలో కావచ్చు, కీలకమైనటువంటి రంగంగా మనకు రక్షణ రంగం అనేది కనిపిస్తూ ఉంది. ఏ దేశానికైనా సరే రక్షణ రంగం అనేది శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి క్రమంలో మిగిలిన శత్రు దేశాలు అనేవి దాని మీదికి ఎలాంటి భౌతిక దాడులు చేపట్టనటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా అంతర్గత అల్లకల్లోలాల నుంచి కూడా దేశ ప్రజలను ఆ రక్షణ రంగంలో దుర్భేద్యంగా ఉన్నటువంటి దేశము తనను తాను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఇతర మిత్ర దేశాలకు సైతం సహాయ సహకారాలను అందించడం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే భారతదేశం ఇటీవల మనకు ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించడం కావచ్చు, అదేవిధంగా ఫ్రాన్స్ కూడా పినాక మల్టీ బ్యారల్ రాకెట్ లాంచింగ్ సిస్టమ్స్ వంటి వాటి మీద ఆసక్తి కనబరుస్తున్నటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా రక్షణ రంగంలో భారతదేశం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని వివరించే క్రమాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ ఈ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టుకోవడం కావచ్చు, దేశ సరిహద్దుల లోపల ఉన్నటువంటి పౌరుల యొక్క ఐకమత్యాన్ని కాపాడుకోవడం కావచ్చు, అదేవిధంగా విదేశీ దురాక్రమణల నుంచి తన యొక్క దేశ భూభాగాన్ని రక్షించుకోవడం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నింటిలో పైచేయి సాధించడానికి ప్రతి దేశం కూడా తనదైనటువంటి అవసరాలకు అనుగుణంగా పలు రకాలైనటువంటి క్షిపణులను అభివృద్ధి పరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. వీటినే మనము మిసైల్స్గా చెప్తాము. సో ఇక్కడ స్పేస్ సెక్టార్లో రాకెట్స్ ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తాయో అదే విధమైనటువంటి పాత్రను పోషించేటటువంటి అంశాలుగా మనకు మిసైల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. రెండిటికి దాదాపుగా సిమిలారిటీస్ అనేవి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ఏరియాలలోనో వీటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కాస్త విభిన్నంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ వర్కింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా రాకెట్స్ మరియు మిసైల్స్కి సిమిలారిటీసే అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ కోణంలో అసలు క్షిపణి అంటే ఏంటో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేస్తే, స్వయం చోదక శక్తిని కలిగి ఉండి, అంటే సెల్ఫ్ ప్రొపెల్లింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. కాబట్టి తనంతట తానుగా ప్రయాణించేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మిసైల్. అదేవిధంగా సమర్థవంతమైనటువంటి మార్గనిర్దేశక వ్యవస్థ, గైడెన్స్ సిస్టమ్ లేదా నావిగేషన్ సిస్టమ్ అంటాం. సెల్ఫ్ ప్రొపెల్లింగ్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. అదేవిధంగా నావిగేషన్ సిస్టమ్ కూడా దీంట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. తద్వారా దీనికి అందజేయబడినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం వైపుగా ప్రయాణిస్తూ ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకొని దాన్ని ఛేదించేటటువంటి క్రమంలో ఈ మిసైల్స్కి అందించినటువంటి గైడెన్స్ సిస్టమ్ లేదా నావిగేషన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో అలా స్వయం చోదక శక్తిని కలిగి సమర్థవంతమైన మార్గ నిర్దేశక వ్యవస్థ సహాయంతో లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించగల ఆయుధ వ్యవస్థలనే క్షిపణులుగా మనం పేర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనకు జర్మనీ రూపొందించినటువంటి క్షిపణులుగా మనం వీటిని చూస్తూ ఉన్నాం. వెంజియాన్స్ మిసైల్స్ అనేటటువంటి పేరుతోటి వీటిని మనం చూస్తాం. అదేవిధంగా ప్రతీకార దాడులను చేపట్టగలిగేటటువంటి కోణంలో వీటిని మనము పరిగణిస్తూ ఉంటాము. అఫ్కోర్స్ ఇది జర్మనీ రూపొందించినటువంటి క్షిపణి V2గా మనకు కనిపిస్తూ ఉంది. దీని యొక్క కంప్లీట్ డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటే, సో దీని యొక్క బ్లాక్ డయాగ్రామ్ని కనుక మనం గమనిస్తే, ఇక్కడ ముందున్నటువంటి భాగంలో ఈ కొనదేలినటువంటి భాగంలో వార్ హెడ్ అనేది అమర్చడం జరుగుతుంది. సో ఈ వార్ హెడ్లో ఏముంటాయి అంటే మనకు
కెమికల్ వెపన్స్ ఉండవచ్చు, అంటే రసాయనిక శక్తిని కలిగి ఉండేటటువంటి వెపన్స్ని ఇందులో అమర్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీంట్లో ముఖ్యంగా చూస్తే TNT అనేటటువంటి ఒక పేలుడు పదార్థం గురించి మనందరికీ తెలిసిందే. ట్రై నైట్రోటోలిన్ అనేటటువంటి పదార్థంగా దీన్ని మనం చెప్తాం. సో వీటిని కూడా ఇది కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎక్స్ప్లోజివ్స్ని కలిగి ఉండేటటువంటి అవకాశం ఉంది. RDX లాంటి ఎక్స్ప్లోజివ్స్ని కలిగి ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా బయో వెపన్స్ను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. బయో వెపన్స్ అనేటటువంటివి ఆంథ్రాక్స్, అదేవిధంగా స్మాల్ పాక్స్ తరహా సూక్ష్మజీవులను ఒక కంటైనర్లో ఉంచి ఈ వార్ హెడ్ రూపంలో ఉండేటటువంటి ఈ క్యాన్ లేదా కోన్ భాగంలో అమర్చడం జరుగుతుంది. ఈ క్షిపణి లక్ష్యాల మీదకి పడినటువంటి సందర్భంలో విస్ఫోటనం లాంటివి ఏవి జరగవు, కానీ దాంట్లో ఇమిడి ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో ఇవి వాతావరణంలోకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అక్కడున్నటువంటి ప్రజానీకం మీద అవి అంటువ్యాధులను వ్యాపింపచేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో వీటి తర్వాత దీంట్లో న్యూక్లియర్ వెపన్స్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ఈ పేలుడు పదార్థాలను లక్ష్యాల మీదికి, అంటే సుదూరంలో ఉన్నటువంటి శత్రువుల యొక్క సైనిక స్థావరాల మీద కావచ్చు, ఇతర ప్రదేశాల మీద కావచ్చు, ప్రయోగించేటటువంటి కోణంలో ఇక్కడ స్వల్ప భాగంలో ఉన్నటువంటి ఈ వార్ హెడ్ని మోసుకుపోయేటటువంటి మొత్తం అమరికగా మనకు మిస్సైల్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ కాంపోజిట్ స్ట్రక్చర్ యొక్క ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే దాని ముందు భాగంలో అమర్చినటువంటి వార్ హెడ్ని దానికి అప్పగించినటువంటి లక్ష్యం దిశగా తీసుకొని పోయి అక్కడ దాని మీద పడడం ద్వారా దాన్ని నాశనం చేయడమో, ఇంకో రకంలోకి మార్చడమో, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి బయో వెపన్స్ లేదా సూక్ష్మజీవులను స్ప్రెడ్ చేయడం ద్వారా అక్కడ ప్రజలకు అంటువ్యాధులని సంక్రమింప చేయడమో అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ వార్ హెడ్ దిగువన మనకు కనిపిస్తోంది గైడెన్స్ సిస్టమ్ లేదా నావిగేషన్ సిస్టమ్గా మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో అయితే దీనిని GPS తరహా నావిగేషన్ సిస్టమ్స్ని వాడుతూ ఉంటే ప్రస్తుతము భారత్ స్వదేశీయంగా రూపొందించుకున్నటువంటి నావిక్ అనేటటువంటి కాన్స్టలేషన్ సహాయంతో ఈ గైడెన్స్ వ్యవస్థలను సమీకృతం చేసుకోవడం జరిగింది. ఫలితంగా క్షిపణుల యొక్క ఖచ్చితత్వము పెరగాలి అంటే దానికి ఖచ్చితంగా గైడెన్స్ లేదా నావిగేషన్ సిస్టమ్ అనేది ఉండాల్సి వస్తుంది. తద్వారా అది పూర్తి అక్యురసీ తోటి లక్ష్యాలను చేరి వాటి మీద పడి నాశనం చేసేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒకవేళ గైడెన్స్ సిస్టమ్ లేదా నావిగేషన్ సిస్టమ్ కనుక సరిగా లేదనుకోండి, ఆ మిస్సైల్ శత్రు స్థావరాలను నాశనం చేయగలగడంలో కొంత తక్కువ అక్యురసీని కలిగి ఉంటుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్ అది వైఫల్యం చెందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ రెండు పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రొపెల్లెంట్కి సంబంధించినటువంటి అంశాలుగా మనం చూస్తాం. వాస్తవానికి ప్రొపెల్లెంట్ అనేది మనకు చాలా చిన్న పదంగా, ఒకటే పదంగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ప్రొపెల్లెంట్లో ఫ్యూయల్ ఉంటుంది, అదేవిధంగా దాన్ని మండించడానికి అవసరమైనటువంటి ఆక్సిడైజర్ కూడా ఉంటుంది. సో ప్రొపెల్లెంట్ని మనము ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్గా మనం చెప్తాం. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీన్ని మళ్ళీ స్పేస్ సెక్టార్లో మరోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. జస్ట్ ప్రైమరీ థింగ్స్ మాత్రమే డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రొపెల్లెంట్లో ప్రాథమికంగా ఉండేటటువంటిది ఫ్యూయల్ అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ అధికంగా ఉండేటటువంటిది మాత్రం మనకు ఆక్సిడైజర్గా కనిపిస్తుంది. ఒక ప్రొపెల్లెంట్లో 70% వరకు ఆక్సిడైజర్ ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అని సమాచారం తెలుస్తుంది మనకు. ఈ 70% ఆక్సిడైజర్ దాంట్లో ఉన్నటువంటి ఫ్యూయల్ని సమర్థవంతంగా కంప్లీట్గా మండడానికి అవసరమైనటువంటి ఆక్సిజన్ని సప్లై చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇంధన వ్యవస్థ కూడా ఈ మిసైల్స్లలో మనకు ఉంటుంది. దీని తర్వాత ఈ ఇంధనాలను ఆధారంగా చేసుకొని మండడానికి అవసరమయ్యేటటువంటి కంబషన్ ఛాంబర్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. ఈ కంబషన్ ఛాంబర్లో మండినటువంటి ఇంధనాలు వెలువచ్చినటువంటి వాయువులు నాజిల్ అనేటటువంటి ఈ భాగం ద్వారా వెలుపలికి రావడం ద్వారా మరి వాయువులన్నీ కూడా ఈ దిశలో వెలువడుతూ ఉంటే దీనికి ఆపోజిట్లో థ్రస్ట్ను కలిగించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మరి రాకెట్ లేదా ఈ మిస్సైల్ అనేటటువంటిది ముందు భాగంలో ఇలా ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో వాయువులు ఎంత వేగంతో వెళ్తే థ్రస్ట్ అంత అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిసైల్ అంత వేగంగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలా కొన్ని కాంపోజిట్ స్ట్రక్చర్స్ యొక్క స్ట్రక్చర్గా మనం ఇక్కడ మిసైల్ని చూస్తూ ఉన్నాం.
దీంట్లో ప్రతి భాగము కూడా తనకున్నటువంటి ప్రాథమిక విధిని నిర్వర్తించుకుంటూ మొత్తంగా మిస్సైల్ లక్ష్యాలను చేరి వాటి మీద పడి నాశనం చేయాలనేటటువంటి ప్రాథమిక విధిని నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క పనేంటి? అది ఇంధనాన్ని మండించడం ద్వారా వాయువులను బయటికి రిలీజ్ చేయడం మాత్రమే దీని యొక్క ప్రాథమికమైనటువంటి విధి. కానీ ఇలా వాయువులు బయటికి వెలువడినటువంటి తరుణంలో వెలువడినటువంటి థ్రస్ట్ ఏదైతే ఉందో ఈ థ్రస్ట్ ఆధారంగా మిసైల్ ముందుకు దూసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి నావిగేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే అలా ముందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో అది లక్ష్యాన్ని చేరుకునేటటువంటి మార్గంలోనే ప్రయాణిస్తుందా లేదా అనేటటువంటి క్రమాన్ని అది ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ వంటివి పనిచేయడం ప్రారంభిస్తాయి. క్లోజ్డ్ లూప్ గైడెన్స్ సిస్టమ్ అని, అదేవిధంగా ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ అనేటటువంటి సిస్టమ్స్ ఎప్పటికప్పుడు ఆ మార్గంలో ఏదైనా మార్పులు చేర్పులు అవసరమైతే వాటిని చేసి పూర్తిగా మిసైల్ లక్ష్యం మీదుగా ఎక్యురేట్గా పడి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అలాంటి ఒక నిర్మాణంగా మనం ఇక్కడ మిసైల్ గురించి మాట్లాడుతాం. ఇక్కడ గైడెన్స్ విషయానికి వచ్చేసరికల్లా రకరకాల గైడెన్స్ సిస్టమ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మాన్యువల్గా నిర్వర్తించగలిగేటటువంటి గైడెన్స్ ఉంటే కొన్ని మిసైల్స్ పేల్చినప్పుడు చూడండి ఒక లేజర్ బీమ్ లాంటిది టార్గెట్ల మీద పడుతుంది. అక్కడ టార్గెట్ మీద లేజర్ బీమ్ పడగానే ఇమ్మీడియట్గా ఒక మిసైల్ దాని మీద పడి దాన్ని నాశనం చేసేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా శాటిలైట్ల ద్వారా అందేటటువంటి నావిగేషన్ సిస్టమ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇలా మనకు అక్యురసీ వచ్చేంత వరకు రకరకాల నావిగేషన్ సిస్టమ్స్ని అందుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలా రాకెట్స్ అనేటటువంటివి మనకి ఇక్కడ రాకెట్కి సంబంధించినటువంటి పదజాలాలు మిసైల్కి సంబంధించినటువంటి పదజాలాల్లో ఒకే రకమైనటువంటి సారూప్యతలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోరోవర్ ఇక్కడ మనకు క్వశ్చన్ ఒకవేళ అడిగేటటువంటి క్రమంలో మిసైల్స్ పనిచేయడంలో ఉపయోగపడుతున్నటువంటి ప్రిన్సిపల్ ఏంటిది అనేటటువంటి కోణంలో కనుక మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిందే న్యూటన్ 3వ గమన నియమం ఆధారంగా మిసైల్స్ ప్రయాణిస్తాయి అనేది మనందరికీ తెలిసిందే. ఒకవేళ క్వశ్చన్ యొక్క స్ట్రాటజీని మార్చి దాన్ని ఇలా అడిగారు అనుకుందాం, క్రింది వానిలో మిసైల్స్ పనిచేయడంలో ఉపయోగపడేటటువంటి నియమాలను గుర్తించండి అని అడిగారు అనుకుందాం. సో దీంట్లో మొదటి ఆప్షన్గా మొదటి గమన నియమము, రెండవ ఆప్షన్గా రెండవ గమన నియమము, మూడవ ఆప్షన్గా మూడవ గమన నియమం అని ఇచ్చాము. ఇక నాలుగవ ఆప్షన్గా కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అనే పేరు ఒకటి వినిపించాము. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. సో దీంట్లో ఆప్షన్స్ వచ్చేసరికల్లా ఏం చేస్తారు అంటే ఆప్షన్ ఏ విషయానికి వచ్చేసరికల్లా 1, 2 మాత్రమే అని, ఆప్షన్ బి విషయానికి వచ్చేసరికల్లా 2, 3 మాత్రమే అని, సి విషయానికి వచ్చేసరికి 3, 4 మాత్రమే అని, డి విషయానికి వచ్చేసరికల్లా పైవన్నీ అనేటటువంటి ఆప్షన్స్ ఇచ్చారు అనుకుందాం. మరి ఇక్కడ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది ఈ మిసైల్స్ పనిచేసేటటువంటి కోణంలో ఉపయోగపడే నియమము 3వ గమన నియమం అని మాత్రమే మనందరం ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. మరి ఇందులో ఎట్లాగో మనకు 1వ గమన నియమం పనిచేయదు న్యూటన్కి సంబంధించి, 2వ గమన నియమం పనిచేయదు, 3కు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చుకున్నాం. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమానికి సంబంధించి మనకు అవగాహన ఉన్నా లేకపోయినా ఈ తరహా క్వశ్చన్లో 3తో పాటు లింకుగా ఉన్నది 4 కాబట్టి దీనికి ఆన్సర్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేసేటటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఆప్షన్స్ని ఇక్కడ మార్చినట్లయితే చూడండి వేరియేషన్ మారడంతో మన యొక్క ఆన్సర్ స్ట్రాటజీ అనేది మారిపోతూ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసరికల్లా 3 మాత్రమే అని ఇచ్చాము. అదేవిధంగా బి విషయానికి వచ్చేసరికల్లా 3, 4 మాత్రమే అని ఇచ్చాము. అదేవిధంగా సి విషయానికి వచ్చేసరికల్లా 1, 2, 3 అనేటటువంటి ఆప్షన్స్ ఇచ్చాము. ఇక్కడ డి వచ్చేసరికి పైవన్నీ అందామనుకుందాం. మరి ఈ క్రమంలో చూడండి మారినటువంటి స్ట్రాటజీ ప్రకారము మనకు 3వ గమన నియమము కారణమని చెప్పేసి తెలుసు కాబట్టి ఏతో గనక మనం ఆగిపోయామనుకోండి మార్క్ ఇక్కడ మనం కోల్పోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మిసైల్స్ కావచ్చు రాకెట్స్ కావచ్చు ప్రయాణించేటటువంటి సందర్భంలో వీటిని ప్రక్షేపకాలు అని చెప్తారని చెప్పేసి అని మనం మాట్లాడుకున్నాం గత సైన్స్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలలో. ప్రక్షేపకాలన్నీ కూడా
పరావలయ మార్గంలో ప్రయాణించేటటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో ఇవి భ్రమణ చలనంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. భ్రమణ చలనంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా కోణీయ ద్రవ్యవేగం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో మిసైల్స్ కావచ్చు, అదేవిధంగా రాకెట్ లాంచర్స్ కావచ్చు, పనిచేసేటటువంటి క్రమంలో ఇవి పనిచేసేటటువంటి నియమాన్ని కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంగా మనం చెప్తాం. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో మనం 2 నియమాలని సమాధానంగా పేర్కొనాల్సి వస్తుంది. సో ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ కూడా మనకు పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్రశ్నల యొక్క లోతును ముందుగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇక భారతదేశ చరిత్రలో కావచ్చు, అదేవిధంగా ప్రపంచ చరిత్రలో కావచ్చు, మొట్టమొదటిసారిగా క్షిపణులను వాడినటువంటి సందర్భం ఏదనేటటువంటి కోణాన్ని కనుక పరిశీలిస్తే దీనికి కూడా సమాధానంగా మనము భారతదేశ చరిత్రనే పేర్కొనాల్సి వస్తుంది. ఎందుకు అంటే ప్రాచీన కాలం నుంచి చూసుకుంటే కనుక వేద భూమిగా, విజ్ఞాన ఖనిగా భారతదేశానికి ఒక ప్రముఖమైనటువంటి పేరున్నట్లుగానే క్షిపణుల రంగంలో కూడా మొదటిసారిగా క్షిపణులు వాడినటువంటి ఘనత భారతదేశ రాజులకే చెందినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 1792 ప్రాంతంలో ఇక్కడ ఆంగ్లేయులకు మరియు మైసూరు రాజులకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో తగ్రక్ అనేటటువంటి పేరుతోటి ఈ మిస్సైళ్లను వాడినట్లుగా మనకు చరిత్ర కోణంలో పరిశీలిస్తే తెలుస్తోంది. సో ఈ యుద్ధాలలో టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి సైన్యము ఈ మిసైళ్లను వాడడం వల్ల బ్రిటిష్ సైన్యం మీద ఆధిపత్యాన్ని వహించిందని, తద్వారా ఆ యుద్ధంలో అది తొలిసారిగా విజయాన్ని సాధించిందని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఒక మిసైల్కు సంబంధించినటువంటి అమరిక. సో దీనికంటే ముందు వరకు ఇక్కడ మందుగుండును, వెదురు బొంగు వంటి వాటిలలో కూరి శత్రువుల మీదకి విసిరేటటువంటి ప్రయత్నం చేసేవారు. ఈ వెదురులో మందుగుండును కూరేటటువంటి ప్రయత్నం చేసేవారు. ఈ వెదురు బొంగులకు ఒక కత్తి లాంటి దాన్ని కట్టినట్లయితే ఇవి ఎవరి మీదకైతే ప్రయోగించాలో వారికి ఎదురుగా ఉంచి మందుగుండుని అంటించినప్పుడు అవి గాలిలో ప్రయాణిస్తూ వారిని పదునైనటువంటి వెపన్స్ ఏవైతే ఉన్నాయో శత్రువుల కడుపులో గుచ్చుకోవడం ద్వారా వారిని చంపివేసేటటువంటి ప్రయత్నం చేసేది. మరి టిప్పు సుల్తాన్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ ఉన్నటువంటి వెదురు సంబంధించినటువంటి పదార్థాలకు బదులుగా ఉక్కు కవచాలను వాడడం ద్వారా వీటి యొక్క పరిధిని పెంచేటటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. తద్వారా ఉక్కు కవచాలను వాడినటువంటి సందర్భంలో వెదురు బొంగుల కంటే కూడా అధిక మొత్తంలో మందుగుండును దీంట్లో కూరేటటువంటి ప్రయత్నం జరిగింది. తద్వారా ఇవి ఎక్కువ దూరాలకు ప్రయాణించడం ద్వారా శత్రువులను చంపివేసేటటువంటి ప్రయత్నం చేసేది. సో ముందున్నటువంటి పదునైనటువంటి ఆయుధాలు కుచ్చుకోవడం ద్వారా సైనికులు చనిపోతే ఇవి అక్కడ పడిన తర్వాత పేలిపోవడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి సైన్యం కూడా మరణించడం అనేది జరిగేది. తద్వారా బ్రిటిష్ సైన్యం మీద భారత సైన్యము ఆధిపత్యం వహించడానికి ఉపయోగపడినటువంటి మిస్సైల్స్గా మనకు తగ్రక్ అనేటటువంటి మిస్సైల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ యుద్ధంలో సాధించినటువంటి విజయాన్ని ప్రేరణగా తీసుకునే నాసా వారి రిసెప్షన్ హాల్లో ఈ చిత్రపటాన్ని అమర్చినట్లుగా మనకు కొంత చారిత్రక కోణంలో తెలుస్తూ ఉంది. దీని తర్వాత ఆధునిక ప్రపంచ చరిత్రలో గనక గమనిస్తే మొట్టమొదటిసారిగా ఇక్కడ ఒక గైడెన్స్ సిస్టంతో కావచ్చు, సుదీర్ఘమైనటువంటి పరిధితో కూడినటువంటి మిసైల్స్ను రూపొందించిన దేశాన్ని గనక మనం చూస్తే జర్మనీకి చెందినటువంటి నాజీ సైన్యం దీన్ని రూపొందించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వీటిని V1, V2 ఫ్లయింగ్ బాంబులు అనేటటువంటి పేరుతోటి రూపొందించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తూ ఉంది V1 అయితే ఇది V2 ఫ్లయింగ్ బాంబుగా మనం చూస్తాం. ఇక్కడ V అనేటటువంటి అక్షరం వెంజియాన్స్ అనేటటువంటి పదంగా వివరించడం జరుగుతుంది. సో దీనికి అర్థంగా ప్రతీకార దాడులను చేపట్టడం కోసం రూపొందించబడినటువంటి ఆయుధాలుగా వీటిని మనం పరిగణిస్తాం. సో అలా ఇవి సుమారుగా 250 కిలోమీటర్ల దూరం నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల వరకు ప్రయాణించి వాటిని నాశనం చేసేటటువంటి క్రమంలో ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ వీటిలో ద్రవ ఇంధనాన్ని వాడారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. సో మిసైల్స్లలో కావచ్చు, రాకెట్ లాంచర్స్లలో కావచ్చు ద్రవ ఇంధనాన్ని లేదా ఘన ఇంధనాన్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ద్రవ ఇంధనాన్ని వాడినటువంటి ప్రముఖమైనటువంటి ఆయుధ వ్యవస్థలుగా క్షిపణులుగా మనకు వెంజియాన్స్ శ్రేణికి చెందినటువంటి V1, V2 ఫ్లయింగ్ బాంబ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. జర్మనీకి చెందినటువంటి నాజీ సైన్యము వీటిని రూపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఒక లాంచర్ ద్వారా లేదా ఒక లాంచింగ్ ప్లాట్ఫామ్ ద్వారా దీనిని శత్రువుల మీదకి ఎక్కుపెట్టి ప్రయోగించడం అనేది వీటిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడైతేనేమో చిన్నపాటి లక్ష్యాల మీదకి లేదా స్వల్ప దూరాల్లో ఉన్నటువంటి లక్ష్యాల మీదకి చేరవేసేటట్లుగా V1 అనేది మనకు కనిపిస్తూ ఉంటే 320 కిలోమీటర్ల వరకు ఉండేటటువంటి పరిధి గల లక్ష్యాల మీదకి ప్రయోగించగల క్షిపణిగా మనకు V2 మిస్సైల్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక దీని తర్వాత రాకెట్ లేదా జెట్ విమానాల ద్వారా ఎగరడానికి అనుగుణంగా క్షిపణులను మిస్సైల్స్ని రూపొందించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ జెట్ విమానాలలో ఏ విధంగా అయితే ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుందో, రాకెట్లలో ఏ విధమైనటువంటి ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుందో అదే ప్రొపల్షన్ సిస్టమ్ క్షిపణులలో కూడా ఉంటుంది. క్షిపణులలో ఒక ప్రొపల్షన్ సిస్టమ్, చోదక వ్యవస్థ, మార్గనిర్దేశక వ్యవస్థ, నావిగేషన్ సిస్టమ్, ఒక ఇంజిన్ ఉంటుంది, ఒక పేలుడు పదార్థం, ఇలా రకరకాల విభాగాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పరిధిని బట్టి వార్ హెడ్లో ఉండేటటువంటి పేలుడు పదార్థం యొక్క స్వభావాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. సపోజ్ 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిసైల్స్ని కనుక ప్రయోగించాల్సి వస్తే వీటిలలో బయో వెపన్స్ కానీ వార్ హెడ్స్ కానీ ఉండవు, న్యూక్లియర్ హెడ్స్ అనేటటువంటివి ఉండవు. ఎందుకంటే ఇది స్వల్ప పరిధిలోనే ఉంటున్నాయి కాబట్టి ఒకవేళ బయో వెపన్స్ని అమర్చినట్లయితే 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇవి శత్రువుల మీద పడి నాశనం చేస్తాయి. కానీ వీటి యొక్క ఎఫెక్ట్ ప్రయోగించిన వాళ్ళ మీద కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సుదూర పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాల మీదకి మాత్రమే ఈ బయో వెపన్స్ లేదా న్యూక్లియర్ వార్ హెడ్స్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్వల్ప దూరాలలో ఉన్నటువంటి లక్ష్యాలలో కేవలము ఎక్స్ప్లోజివ్స్ని, ద్రవ మరియు ఘనస్థితిలో ఉన్నటువంటి ఎక్స్ప్లోజివ్స్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో అలా మనకు వార్ హెడ్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా విభిన్న అవసరాల కోసము వివిధ రకాల క్షిపణులను రూపొందించి వినియోగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మిసైల్స్ యొక్క వర్గీకరణ అనేది కనుక మనం గమనిస్తే దాన్ని ప్రయోగించేటటువంటి వేదిక ప్లాట్ఫామ్ను బట్టి, అదేవిధంగా ఛేదించేటటువంటి లక్ష్యాలను ఆధారంగా చేసుకొని వీటి యొక్క వర్గీకరణ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో దీంట్లో కనుక మనం గమనిస్తే మిసైల్స్లలో మనకు టాక్టికల్ మిసైల్స్ అని, అదేవిధంగా స్ట్రాటజిక్ మిసైల్స్ అని 2 రకాలు ఉంటాయండి. టాక్టికల్ మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ మిసైల్స్ అని 2 రకాలుగా ఉంటాయి. దీంట్లో టాక్టికల్ మిసైల్స్ అనేటటువంటివి సైనికులు వారి భుజాల మీద మోసుకొని పోగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న మిసైల్స్గా మనం చూస్తాం. వాస్తవానికి చెప్పాలంటే ఈ రాకెట్ లాంచర్స్ని భుజాల మీదుగా అమర్చుకొని వాటిలో ఉంచేటటువంటి స్వల్ప పరిమాణంలోని మిసైల్ని కేవలం దగ్గర దూరంలో ఉన్నటువంటి శత్రు సైనికుల మీద ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాము. అలా ఇవి తక్కువ పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాల మీదకి వీటిని ఛేదించేటటువంటి క్రమంలో మనం చూస్తాం. సో దీంట్లో మోస్ట్ ప్రాబబ్లీ మనకు కెమికల్ వెపన్సే అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఎక్స్ప్లోజివ్స్ని కూడా తీసుకొని పోయేటటువంటి అవకాశం ఉంది. సో వీటిలలో మనం బయో వెపన్స్ని కానివ్వండి, న్యూక్లియర్ వార్ హెడ్స్ని కానివ్వండి వాడేటటువంటి ప్రయత్నం చేయము. సో ఇవి కొన్ని కీలకమైనటువంటి సైనిక విభాగాలను, వీటిని మనము థియేటర్స్ అని చెప్పేసి కూడా అంటాము. థియేటర్ అంటే ఒక కీలకమైనటువంటి సైనిక విభాగంగా మనకు తెలుస్తుంది. వీటిని రక్షించుకునేటటువంటి కోణంలో కూడా మనకు ఈ టాక్టికల్ మిసైల్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇక టాక్టికల్ మిసైల్స్ అనేవి తక్కువ పరిధిలో ఉండేటటువంటి లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తూ ఉంటే వీటికి మించినటువంటి పరిధి కలిగినటువంటి లక్ష్యాల మీదకి స్ట్రాటజిక్ మిసైల్స్ లేదా వ్యూహాత్మక మిసైల్స్ని వాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. టాక్టికల్ అంటే కీలకమైనటువంటి క్షిపణులుగా వీటిని మనం చెప్తాం. ఇక్కడ టాక్టికల్ మిసైల్స్ కంటే కూడా అధికమైనటువంటి పరిధి వీటి యొక్క సొంతం అవుతుంది. వీటి కోసం ప్రత్యేకమైనటువంటి లాంచర్స్ అనేవి అవసరం. అంటే ఈ లాంచర్స్ని టాక్టికల్ మిసైల్స్ మాదిరిగా సైనికులు భుజాల మీద మోసుకొని పోయేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే భారీ పరిమాణంలో ఉండేటటువంటి అవకాశం ఉంది స్ట్రాటజిక్ మిసైల్స్ అన్నీ. భారత్ రూపొందించుకున్నటువంటి పృథ్వీ శ్రేణి క్షిపణులు కావచ్చు, అగ్ని శ్రేణి క్షిపణులు కావచ్చు, ఇవన్నీ కూడా మనము స్ట్రాటజిక్ మిసైల్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. కేవలం యుద్ధ క్షేత్రాల లోపల ఉండేటటువంటి లక్ష్యాల మీదకి టాక్టికల్ మిసైల్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటే యుద్ధ క్షేత్రాల బయట ఉన్నటువంటి లక్ష్యాల మీదకి కూడా స్ట్రాటజిక్ మిసైల్స్ని మనము పంపించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దీంట్లో ప్రాధాన్యత దృష్ట్యా మనకు 2 రకాలైనటువంటి మిసైల్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో ఒకదాన్ని బాలిస్టిక్ మిసైల్స్గా మనం చెప్తాం, మరొకటి మనకు క్రూయిజ్ మిసైల్స్గా కనిపిస్తూ ఉంటాయి.
సో బాలిస్టిక్ మిస్సైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిస్సైల్ అంటే ఏంటి, ఇవి ప్రయాణించేటటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి పథాన్ని అనుసరిస్తాయి, ఇవన్నీ మనకు కొంచెం కీలకమైనటువంటి ఏరియాస్గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ప్రయోగించబడినటువంటి క్షిపణులు ప్రయాణించేటటువంటి మార్గాన్ని బట్టి క్షిపణులు రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఈ రెండు కూడా మనకు స్ట్రాటజిక్ మిస్సైల్స్లలో భాగంగా కనిపిస్తూ ఉంటాయి. సో మొదటి రకంగా మనకు బాలిస్టిక్ మిస్సైల్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ మిస్సైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రాకెట్ మాదిరిగా నిలువుగా పైకి లేచి నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత తదుపరి లక్ష్యాల వైపుకు ప్రయాణించి వాటిని నాశనం చేసేటటువంటి మిస్సైల్స్ని మనం ఇక్కడ బాలిస్టిక్ మిస్సైల్స్గా చెప్తాం. వీటిని స్థిరమైనటువంటి లక్ష్యాలు అంటే కదలకుండా ఒకచోట స్థిరంగా ఉన్న లక్ష్యాల మీదకి ప్రయోగించాలి అంటే వాటిని మనము బాలిస్టిక్ క్షిపణుల రకానికి చెందినట్లుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది రాకెట్ లాంచింగ్ స్టేషన్ లేదా మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్ ఉన్నప్పుడు అనుకుంటే ఇది నిలువుగా పైకి లేసి ఒక ప్రక్షేపకం మాదిరిగా ప్రయాణించి లక్ష్యాల మీదకి చేరి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ విధమైనటువంటి పథాన్ని మనము పరావలయ మార్గం అని చెప్పేసి అనుకున్నాం. పారాబోలిక్ ట్రాజెక్టరీ అంటాం దీన్ని. సో బాలిస్టిక్ క్షిపణులన్నీ కూడా ఇదే విధమైనటువంటి పథాన్ని అనుసరించే ప్రయత్నం చేస్తాయి. సో దీంట్లో ప్రయోగించిన బిందువు నుంచి అది లక్ష్యాన్ని చేరడానికి ఏ ప్రాంతం వద్ద అయితే భూమిని చేరుతుందో ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటి ఈ దూరాన్నే మనము పరిధి అనేటటువంటి పేరుతోటి చెప్తాము. దీన్నే ఇంగ్లీష్లో అయితే రేంజ్ అని చెప్పేసి అంటాం. సో ఇలా విభిన్నమైనటువంటి పరిధిల కోసము విభిన్నమైనటువంటి బాలిస్టిక్ క్షిపణుల్ని విభిన్న అంచెలలో తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాము. సో అలా చూస్తే మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని బాలిస్టిక్ మిస్సైల్లను కనుక గమనిస్తే షహాబ్ గదర్ అనేటటువంటి బాలిస్టిక్ మిస్సైల్లను ఇరాన్ రూపొందించినట్లుగా తెలుస్తోంది. హతాఫ్, షహీన్, ఘోరీ అనేటటువంటి మిస్సైల్స్ పాకిస్తాన్ రూపొందించినటువంటి బాలిస్టిక్ మిస్సైల్ కాగా కింగ్ ఫెంగ్ అనేటటువంటిది తైవాన్కు సంబంధించినటువంటి బాలిస్టిక్ మిస్సైల్. మినట్ మ్యాన్ 3, ట్రైడెంట్ ఇవన్నీ కూడా అమెరికా రూపొందించినటువంటి బాలిస్టిక్ మిస్సైల్స్గా కనిపిస్తూ ఉన్నాయి. భారత్ కూడా రూపొందించినటువంటి అన్ని రకాల క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించినటువంటి రకాలే, ఎక్సెప్ట్ బ్రహ్మోస్ మరియు నిర్భయ్ అనేటటువంటి రెండు క్షిపణులు తప్పించి మిగిలినవన్నీ కూడా పృథ్వీ శ్రేణిలోని క్షిపణులు కావచ్చు, ఆకాష్, నాగ్ క్షిపణి, త్రిశూల్, అదేవిధంగా మనకు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి కే సిరీస్లో ఉండేటటువంటి మిస్సైల్స్ ఇవన్నీ కూడా బాలిస్టిక్ మిస్సైల్స్కి రకానికి చెందినటువంటి అంశాలుగా మనం చూస్తాం. ఇక దీని తర్వాత చెప్పుకునేటటువంటి మిస్సైల్గా మనకు క్రూయిజ్ మిస్సైల్ అనేది కనిపిస్తుంది. క్రూయిజ్ మిస్సైల్ యొక్క ట్రాజెక్టరీ లేదా క్రూయిజ్ మిస్సైల్ యొక్క ప్రయాణ విధం అనేటటువంటిది బాలిస్టిక్ మిస్సైల్తో కంపేర్ చేస్తే కొంచెము డిఫరెంట్గా ఉండేటటువంటి అవకాశం ఉంది. వీటి ప్రయాణ విధం ఏ విధంగా ఉంటుందంటే ఇవి భూమికి దాదాపుగా సమాంతరంగా ప్రయాణిస్తూ లక్ష్యాలను చేరేటటువంటి క్రమంలో గాలిలోకి లేచి వాటిపై పడి నాశనం చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ మిస్సైల్స్ని స్థిరంగా ఉండకుండా కదులుతున్నటువంటి లక్ష్యాల మీదకి కూడా ప్రయోగించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. సో క్రూయిజ్ మిస్సైల్స్ అనేటటువంటివి దాదాపుగా భూ వాతావరణంలోనే ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. భూమికి సమాంతరంగా ప్రయాణిస్తూ ఇది లక్ష్యాలను చేరుతున్నటువంటి క్రమంలో నిలువుగా గాలిలోకి పైకి లేచి లక్ష్యాల మీద పడి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో చూడండి, భూమికి సమాంతరంగా భూమి యొక్క వాతావరణ పొరల గుండా ప్రయాణించేటటువంటి సందర్భంలో శత్రు దేశాల రాడార్లన్నీ కూడా గగనతలం మీదకి ఏం చేయబడి ఉంటాయి, ఏవైనా మిసైల్స్ వాటి యొక్క భూభాగాల మీదకి వస్తున్నాయని చెప్పేసి కనుక్కోవడం కోసం. కానీ ఇవి భూమి యొక్క వాతావరణ పొరల గుండానే ప్రయాణించేటటువంటి క్రమంలో మనకు కాంతికి స్కాటరింగ్ పరిక్షేపణ ధర్మం అనేది ఒకటి ఉందని చెప్పేసి తెలుసు కదా. సో వాతావరణ కణాలన్నీ కూడా వీటి మీద పడినటువంటి కాంతి కిరణాలను అక్కడ రాడార్ల వైపుకి వెళ్లకుండా మార్గ మధ్యంలోనే స్కాటర్ చేయడం వల్ల సదరు రాడార్లు ఈ మిస్సైల్ శత్రు స్థావరాలను చేరేంత వరకు వాటిని గమనించేటటువంటి ప్రయత్నం చేయవు. ఒకవేళ దగ్గరగా వచ్చిన తర్వాత గమనించినా కూడా పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే అక్కడి వరకు వచ్చిన తర్వాత వాటికి మిగిలి ఉన్నటువంటి ఏకైక పని ఏంటంటే దీని ద్వారా అది నాశనం చేయబడమే. కాబట్టి క్రూయిజ్ మిస్సైల్స్ ఏవి కూడా దాదాపుగా రాడార్లకు చిక్కకుండా స్టెల్త్ టెక్నాలజీని కూడా వాడుతూ ఉంటాయి. కాబట్టి శత్రు దుర్భేద్యంగా ఉండేటటువంటి మిస్సైల్స్గా ఇవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టే భారత్ మరియు రష్యా రూపొందిస్తున్నటువంటి బ్రహ్మోస్ క్షిపణి అనేది ప్రపంచంలోనే ఒక ప్రమాదకరమైనటువంటి క్షిపణిగా
పరిగణించడం అనేది జరుగుతుంది. మరి బ్రహ్మోస్కే ఇంత శక్తి ఉంటే దీనికి మించినటువంటి పరిధి కలిగినటువంటి బ్రహ్మోస్ 2 క్షిపణి గురించి మనం పెద్దగా ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని యొక్క పరిధి కూడా అమాంతంగా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ బ్రహ్మోస్ 2 క్షిపణులకు ప్రస్తుతము నావిక్కి సంబంధించినటువంటి సెన్సార్ను అనుసంధానం చేయడం జరుగుతోంది. కాబట్టి స్వదేశీ నావిగేషన్ సిస్టంతో ఇది అనుసంధానమై లక్ష్యాలను ఛేదించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మిగిలిన క్షిపణులతో పోలిస్తే మోస్ట్ అక్యురసీ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలిగేటటువంటి సామర్థ్యము బ్రహ్మోస్ 2కి లభించేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ నిర్భయ్ అనేది భారత్ రూపొందించినటువంటి మొట్టమొదటి క్రూయిజ్ క్షిపణిగా మనం చెప్తాం. కాకపోతే శక్తి అధికంగా ఉంది కాబట్టి బ్రహ్మోస్ని మొదట పేర్కొన్నాం. కానీ క్రింది వానిలో భారత్ రూపొందించినటువంటి మొట్టమొదటి క్రూయిజ్ క్షిపణి ఏది అనుకున్నప్పుడు మనం పెట్టుకోవాల్సినటువంటి మొదటి పేరు నిర్భయ్కి, రెండవ క్షిపణి గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బ్రహ్మోస్ క్షిపణి గురించి మాట్లాడతాం. ఈ బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేయడం వెనకాల భారత్ రష్యాల మధ్య అక్కడ ఒప్పందాన్ని కుదిర్చినటువంటి వ్యక్తిగా కూడా మనకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కనిపిస్తూ ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ భారతదేశం యొక్క క్షిపణి ప్రోగ్రామ్స్ని నిర్వహించినటువంటి క్రమంలో కలాం గారి కృషి చాలా అత్యున్నతమైనటువంటిది. వారి మార్గదర్శనంలోనే భారతదేశానికి సంబంధించినటువంటి క్షిపణి అభివృద్ధి కార్యక్రమం అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. తద్వారా ఒకేసారి ఒక్కో రకం మీద కాకుండా 5 రకాల క్షిపణుల మీద ప్రయోగాత్మక కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందించుకున్నటువంటి ఘనత భారతదేశం సంపాదించుకోవడం అనేది జరిగింది. దీని వెనకాల కలాం గారి యొక్క కృషి అద్వితీయమైనది. సో ఇలా ప్రయాణించేటటువంటి విధానాన్ని బట్టి బాలిస్టిక్ మిస్సైల్, క్రూయిజ్ మిస్సైల్ అనేటటువంటివి మనకు కనిపిస్తూ ఉంటే, ప్రయోగించేటటువంటి విధానాన్ని బట్టి బాలిస్టిక్ మిస్సైల్లో మరికొన్ని రకాలనేది ఉండడం జరిగింది. అదేవిధంగా క్రూయిజ్ మిస్సైల్ విషయానికి వచ్చేసరికల్లా గాలిలో ఇవి ఎంత వేగంతో, ధ్వని వేగాన్నితో పోల్చి చూస్తే ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయి అనేటటువంటి కోణంలో వీటిని పలు రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. అలా క్షిపణులకు సంబంధించినటువంటి మరికొన్ని రకాలైనటువంటి క్రైటీరియాస్ ఆధారంగా వర్గీకరణను రాబోయే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.